హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ ఫనీ కేలం. ముందుగా నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలానే మనం రీసెంట్గా హారర్ స్టోరీస్ అండ్ క్రైమ్ స్టోరీస్ కూడా స్టార్ట్ చేశాం కదా, దాని యొక్క ప్లేలిస్ట్ అయితే మన ఛానల్లో ఉంటే మీరైతే అక్కడికి వెళ్ళి చూసేయచ్చు. అలానే ఈ వీడియో ఏంటంటే, ముందుగా అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఏంటబ్బా వీడియో ఏంటి ఇలా డిఫరెంట్గా మాట్లాడుతున్నాడు, ఎప్పుడు లేనిది ఇలాంటివన్నీ ఏంటి అనుకుంటున్నారా? అందరూ ట్రెండ్ ఫాలో అవ్వమని ఈ వీడియో చేయమని అడిగారనమాట. సో మీ అందరి కోసం ఇది ఈ వీడియో చేస్తున్నాను. అసలు వ్యాలంటైన్స్ డే ఎందుకు వచ్చింది, దానికి సంబంధించిన బ్యాక్ సైడ్ స్టోరీ ఏంటి, అసలు ఏం జరిగింది, ఎందుకు వ్యాలంటైన్స్ డే చేసుకుంటున్నారు అని తెలుసుకోవాలంటే ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి. ప్రేమ పేరుకి 2 అక్షరాలైనా అన్నిటికీ మించినది, అన్నిటినీ ఎంచినది. ఈ ప్రేమ అనేది బహుశా సృష్టితో ఆవిర్భవించింది కాబోలు. ఎన్ని తరాలు మారినా సరే ఇది ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది, అలానే మైమర్పిస్తూ ఉంటుంది. అయితే స్వచ్ఛతకు ఇష్టానికి మారుపేరైన ఈ ప్రేమ ప్రతి ఒక్కరి హార్ట్ని వెలివేస్తూ దాని యొక్క ప్రత్యేకతను చాటి చెప్తుంది. అలానే ఈ ప్రేమకు నిలువెత్తి నిదర్శనమైన ప్రేమికుల రోజు వచ్చిందంటే చాలు, యువతకు అలానే ప్రేమలో ఉన్న వాళ్ళకి చాలా ఆనందాన్ని అండ్ ఎంతో ప్రేమను కలగజేస్తుంది. దీనినే ఇంగ్లీష్లో వ్యాలంటైన్స్ డే అని పిలుస్తారు. మరి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న వ్యాలంటైన్స్ డే ఎందుకు జరుపుకుంటారు? అసలు ప్రేమికుల రోజుకు వెనకాలన్న వాస్తవాలు ఏంటో దాని గురించి అంతా ఈ వీడియోలో మనం చూద్దాం. వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. పూర్వం రోమన్ సామ్రాజ్యాన్ని పరిపాలించే రాజు క్లాడియస్ II. అతను ఆ సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతో పరితపించేవాడు. దానిలో భాగంగానే క్లాడియస్ తన సామ్రాజ్యం క్షేమం కోసం చాలా పెద్ద సైన్యాన్ని అయితే నిర్మించుకోవడం జరిగింది. అయితే ఆ సామ్రాజ్యం క్షేమమైన ఆ సైన్యానికి ఒక ఘోర షరతు అయితే విధించాడు. అదేంటంటే, సైన్యంలో చేరాక సైనికులు చాలా బలంగా ఏకాగ్రతగా యుద్ధం చేయాలంటే ఎవరూ పెళ్లి చేసుకోకూడదని ఒక షరతు అయితే విధించి దాన్నే చట్టంగా తీసుకొచ్చాడు. ఈ విధంగా రాజు తీసుకున్న ఈ కఠినమైన నిర్ణయానికి సైనికులందరూ చాలా షాక్కి గురయ్యారు. అయితే అదే దేశంలో సెయింట్గా పనిచేస్తున్న సెయింట్ వ్యాలంటైన్, ఒక క్రిస్టియన్ బోధకుడు, క్లాడియస్ పెట్టిన రూల్ని వ్యతిరేకించాడు. అదే క్రమంలోనే రోమన్ చక్రవర్తి దగ్గర పనిచేస్తున్న సైనికులకు ప్రేమ కలిగినా, పెళ్లి చేసుకోవాలని కోరిక కలిగినా సరే వాళ్ళందరికీ ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా పెళ్లిళ్ళు చేసేవాడు. ఈ విధంగా కొన్నాళ్ళు సాగిన తర్వాత రోమన్ చక్రవర్తి అయిన క్లాడియస్కి తెలిసిన వెంటనే సెయింట్ వ్యాలంటైన్ని పిలిపించి ఉరిశిక్ష విధించాడు. శిక్ష అమలు చేసే ముందు కొన్నాళ్ళు జైల్లో అయితే ఉంచాడు. అయితే ఆ జైలు అధికారి కూతురు జైలుకు వచ్చినప్పుడు వ్యాలంటైన్తో మాట్లాడుతూ ఉండేది. అలా ఎంతో చక్కగా మాట్లాడే ఆ అమ్మాయికి కళ్ళు లేకపోవడం సెయింట్ వ్యాలంటైన్కి చాలా బాధ కలుగజేసేది. ఇంకా కొన్నాళ్ళ పాటు జైల్లోనే ప్రార్థించి ఆ అమ్మాయికి గుడ్డితనాన్ని పోగొట్టాడు. ఇంకా శిక్షలో భాగంగా ఉరిశిక్ష వేసే ముందు రోజు జైలు అధికారి కూతురైన తనకి ఒక ఉత్తరం రాసి అందులో ఫ్రమ్ యువర్ వ్యాలంటైన్ అని రాసి ఇస్తాడు. ఆ మరుసటి రోజే వ్యాలంటైన్కు ఉరిశిక్ష అమలు చేస్తారు. ఇంకా అదే విధంగా ఫిబ్రవరి 14న ఫ్లామ్నియాలో సమాధి చేసినట్టు ఆధారాలు అయితే ఉన్నాయి. ఈ విధంగా రోమన్ చక్రవర్తికి ఎదురుగా నిలబడి ఎంతో మందికి వివాహాలు జరిపించిన సెయింట్ వ్యాలంటైన్ని ఆధారంగా భావించి ఫిబ్రవరి 14న అతన్ని సమాధి చేసిన కారణంగా అదే రోజున అందరూ ప్రేమికుల దినోత్సవంగా జరుపుకుంటారు. అలానే మరికొన్ని దేశాల్లో కూడా ఈ రోజును సపోర్ట్ చేస్తూ వ్యాలంటైన్ పేరుతో వ్యాలంటైన్స్ డేని సెలబ్రేట్ చేసుకున్నారు. అలానే రోమన్ దేవత అయిన వీనస్కు ఎర్రటి గులాబీలంటే చాలా ఇష్టమట, అంటే బ్యూటిఫుల్ రెడ్ రోజెస్. ఈ విధంగానే రెడ్ రోజెస్ను ప్రేమకు చిహ్నంగా మార్చారు. అలానే 1537లో ఇంగ్లాండ్ రాజైన హెన్రీ VII ఫిబ్రవరి 14న వ్యాలంటైన్స్ డే అని చెప్పి అఫీషియల్గా అయితే ప్రకటించాడు. ఇంకా అప్పటి నుండి ఈ రోజున ప్రేమికుల దినోత్సవంగా జరుపుకోవడం అయితే జరుగుతుంది. ఇంకా చరిత్రలో చూస్తే సలీం అనార్కలి, పారు దేవదాస్, రోమియో జూలియట్ ఇలాంటి వీర ప్రేమికులు ప్రేమను చాలా గొప్పగా భావించి ప్రేమకి స్ఫూర్తిగా నిలిచారు. సో ఈ విధంగా వ్యాలంటైన్స్ డే జరుపుకోవడానికి గల కారణాలు, వాస్తవాలు మీరు గురించి అయితే తెలుసుకున్నారు. అలానే అసలు ఈ రోజున ఇంకేమేం జరుగుతాయో కొన్ని ఫ్యాక్ట్స్ గురించి అయితే ఇప్పుడు కూడా మనం తెలుసుకుందాం.
యాక్చువల్గా ఇప్పుడైతే ఈ సోషల్ మీడియా, ఫేస్బుక్, వాట్సాప్, ఈమెయిల్స్ ఇలాంటివి చాలా వచ్చేసినాయి. కానీ ఒకప్పుడు ఏంటంటే దగ్గర 100 కోట్ల పైనే గ్రీటింగ్ కార్డ్స్ అయితే సేల్ అయ్యేవంట ఈ వ్యాలంటైన్స్ డే రోజున. మామూలుగా అయితే క్రిస్మస్కి ఎన్నో 100 కోట్ల గ్రీటింగ్లు అన్ని రకాల దేశాల్లో అయితే సేల్ అయ్యేవి. అలాంటి క్రిస్మస్ తర్వాత మళ్ళీ వ్యాలంటైన్స్ డే రోజు మాత్రమే ఇన్ని గ్రీటింగ్స్ సేల్ అయ్యేవన్నమాట. ఎవరికైతే లవర్స్ ఉండరో వాళ్ళు బాధపడాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే అలా సింగిల్గా ఉండే వాళ్ళ కోసం సాడ్ డే అని చెప్పి ఒక డే కూడా ఉంది. అదే సింగిల్స్ అవేర్నెస్ డే. అంటే దాని అర్థం ఎవరికైతే లవర్స్ ఉండరో, సింగిల్స్గా ఉంటారో వాళ్ళు ఈ సాడ్ డేని అంటే సింగిల్ అవేర్నెస్ డేని సాడ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారంట. అలానే ఇంకొకటి ఏంటంటే ప్రపంచం అంతా ఫిబ్రవరి 14న వ్యాలంటైన్స్ డే అని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే ఫిన్లాండ్లో మాత్రం ఎస్టవన్ ఫైవా అని సెలబ్రేట్ చేసుకుంటారంట. అంటే దాన్ని ట్రాన్స్లేట్ చేసి చూస్తే ఫ్రెండ్స్ డే అని అంటారంట. అంటే ఫిన్లాండ్లో లవర్స్ కన్నా వాళ్ళని ఎక్కువ అభిమానించే వాళ్ళతోనే ఉండి ఫ్రెండ్స్గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారంట. వ్యాలంటైన్స్ డే రోజున ఎక్కువగా చాక్లెట్స్ ఇస్తూ ప్రేమికులందరూ వాళ్ళు ప్రపోజ్ చేసుకుంటూ ఉంటారు. ఈ విధంగానే 1800 సంవత్సరంలోనే క్యాడ్బెరీ వాళ్ళు వాళ్ళ చాక్లెట్ని ప్రిపేర్ చేసి వ్యాలంటైన్స్ డే రోజున అందరూ గిఫ్ట్స్ కింద ఇచ్చేలా చూశారంట. అలానే వ్యాలంటైన్స్ డే రోజున దగ్గర 5 నుంచి 6 కోట్ల పైనే లవ్ సింబల్ షేప్లో ఉన్న చాక్లెట్స్ కానీ ఈ బాక్సెస్ ఎక్కువ సేల్ అవుతూ ఉంటాయంట. అదే వ్యాలంటైన్స్ డే రోజున అందరూ పువ్వులు కొంటూ ఉంటారు కదా, అందులో 100%లో దగ్గర 73% వరకు అందరూ అబ్బాయిలే ఉంటారంట. ఆ రిమైనింగ్ 27% మాత్రం అమ్మాయిలు ఉంటారు. వాళ్ళు పువ్వులు కొని ప్రపోజ్ చేస్తూ ఉంటారంట. ఈ విధంగా క్లియర్ ఫ్యాక్ట్ ఏంటంటే ఎక్కువగా పువ్వులు కొని ప్రపోజ్ చేసేది మగవాళ్ళు మాత్రమే. చూస్తున్న మీలో ఎవరైనా ఫ్లవర్ ఇచ్చి ఎవరికైనా ప్రపోజ్ చేసిన ఉంటే వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసి మీకు నచ్చిన వాళ్ళని కూడా ట్యాగ్ చేసేయండి. అలానే ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు అయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇంకో విచిత్రమైన ఫ్యాక్ట్ ఏంటో తెలుసా, యూఎస్లో 15% అమ్మాయిలు వాళ్ళే ఫ్లవర్స్ కొనుక్కుని అంటే ఎవరో ప్రపోజ్ చేసినట్టు ఆ రోజ్ ఫ్లవర్స్ వాళ్ళే పంపించుకుంటూ ఉంటారంట. ఒక్క వ్యాలంటైన్స్ డే రోజున మాత్రమే యూఎస్లో 10,000 కోట్లు అంటే 10,000 crores పైన చాక్లెట్స్ అమ్మడబడుతూ ఉంటాయంట. లైక్ ఇప్పుడు చెప్పాం కదా, ముందుగానే సోషల్ మీడియా ఇవన్నీ వచ్చేయడం వల్ల ఆ రోజు వరకు ఆగుతున్నారు. కానీ ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఒక 6 days ముందే మొత్తం అంతా రెడీ చేసుకుని గ్రీటింగ్స్, చాక్లెట్స్ అన్నీ కొనుక్కుని వాళ్ళకి నచ్చిన వారి కోసం అంతా వెయిట్ చేసి ఆ రోజు ఇచ్చి ప్రపోజ్ చేసేవారట. వ్యాలంటైన్స్ డే రోజున దగ్గర 3 లక్షల మంది జనాభా పైనే వాళ్ళ పెళ్లి గురించి చెప్తూ ప్రపోజ్ చేసుకుంటూ ఉంటారంట. అలానే జపాన్లో ఏంటంటే ఎక్కువ మంది అమ్మాయిలు చాక్లెట్స్ అండ్ ఫ్లవర్స్ కొని అబ్బాయిలకి ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డే రోజున ప్రపోజ్ చేస్తారంట. కానీ అబ్బాయిలు దానికి రిప్లై ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళకి వైట్ డే అని ఒకటి ఉంటుంది. వైట్ డే అంటే ఆన్సర్ డే. సో ఫిబ్రవరి 14th ఎవరైతే ప్రపోజ్ చేశారో వాళ్ళకి వైట్ డే రోజున ఆన్సర్స్ ఇచ్చి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారంట. అలానే 2010లో మెక్సికోలో వ్యాలంటైన్స్ డేకి కపుల్స్ అందరికీ ఒక పెద్ద పోటీ పెట్టారంట. అదేంటంటే వరల్డ్స్ లార్జెస్ట్ గ్రూప్ కిస్సింగ్. ఆ రోజున నియర్లీ 40,000 పైనే కపుల్స్ అంటే లవర్స్ అక్కడికి వచ్చి ఆ వరల్డ్స్ లార్జెస్ట్ కిస్సింగ్లో ఆ గ్రూప్లో పాల్గొన్నారంట. వ్యాలంటైన్స్ డే రోజున చాలామంది కిస్ చేసుకుంటారు. అది ఎందుకంటే ఆ రోజున కిస్ చేసుకుంటే ఆ సంవత్సరం అంతా వాళ్ళకి సరిగ్గా ఏ గొడవలు రాకుండా మంచిగా కలిసి ఉంటారని చెప్పి వాళ్ళ నమ్మకం. ఒక యుఎస్లో మాత్రమే వ్యాలంటైన్స్ డే రోజున దగ్గర 40 కోట్ల పైనే రోజ్ ఫ్లవర్స్ సేల్ అవుతూ ఉంటాయంట. ఇంకా 2011లో ఇరాన్లో వ్యాలంటైన్స్ డేకి సంబంధించిన కార్డ్స్, గిఫ్ట్, గ్రీటింగ్స్, చాక్లెట్స్ వీటన్నిటినీ బ్యాన్ చేశారంట. ఎందుకంటే అక్కడ ఎక్కువగా వెస్టర్న్ కల్చర్ ప్రాచుర్యం పొందుతుందని చెప్పి అలా అవ్వకూడదని చెప్పి అదంతా బ్యాన్ చేశారంట. విక్టోరియా కాలంలో అయితే వ్యాలంటైన్స్ డే రోజున ఆ కార్డ్ మీద ఎవరైతే సైన్ పెడతారో వాళ్ళకి మంచి జరగదని, ఏమైనా చెడు జరుగుతుందని చెప్పి వాళ్ళు భావించేవారు. అండ్ ఇంకొకటి, రెడ్ కలర్ రోజ్ అనేది ఎందుకు ఇస్తారంటే యాక్చువల్లీ ఎరుపు రంగు అనేది అబ్బాయికి అమ్మాయికి మధ్యన స్ట్రాంగ్ రొమాంటిక్ ఫీలింగ్ని అయితే ఇస్తుంది. అందుకే మనకి రెడ్ కలర్ అనేది ప్రయారిటీ ఇస్తూ ఉంటారు.
అది ఫ్రెండ్స్, చూశారు కదా వ్యాలంటైన్స్ డేకి సంబంధించిన కొన్ని పాత విషయాలు అండ్ వాస్తవాలు, అలాగే కొన్ని ఫ్యాక్ట్స్ కూడా మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అలాగే ఒక లైక్ చేసి కామెంట్ కూడా చేసేయండి. ఛానల్ కనుక ఫస్ట్ టైం వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా మీ ఐడియాస్ కానీ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా నాతో చెప్తారని అనుకుంటూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను మీ ఫనీ కలం. థ్యాంక్స్, నమస్తే. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemical